సంవత్సరాల కాంచి మా 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 మీరు చేసుకుంటా బతుకుతాం, దీంతో మేము బతుకుతారు మాదే, దీంతోనే మేము పోరాటం చేసుకుంటూ దీంతోనే ఉన్నాం. ఇక వీళ్ళు మధ్యన వచ్చి వీళ్ళు రెడ్డి వచ్చి ఈ మధ్యన దొంగ కాయిదాలు దొంగ పట్టాలు చేసుకొని మమ్మల్ని ఆగం చేస్తుండ్రు. మా పట్టాలు లేవంటారు, మా భూములు లేవంటారు, మమ్మల్ని ఎటుపోయినా గెది కొడుతుండ్రు, అటుపోయి పోలీసులు కట్టుకుంటారు. వీళ్ళు పెద్ద మంది చెప్పినట్టు వినరాట వీళ్ళు. మేము మామూలుగా ఆగం చేస్తుండ్రు. మా భూమి మాకే కావాలా, మేము పోరాటం చేస్తున్నాం. 200 ఏళ్ళ కాంచి మాదే కుంట, మాదే భూమి, మాదే చెట్టకుంట అనేది నబిసాబు మాదారు సాబు బాబు కుంట. ఇప్పటి నుంచి అదన్నీ తాత ముత్తాత కానీ మేమే వారసులం, మేమే ఇక్కడ పట్టుకొని ఉంటున్నాం. వీళ్ళని మమ్మల్ని వీళ్ళు మధ్యాహ్నం కాగితాలు పెట్టించుకొని వచ్చి ఇప్పుడు పోలీసులను కట్టుకొని వచ్చి పోయి పని చేస్తున్నారు. దౌర్జన్యంగా వచ్చి జేసీబీ తీసుకొచ్చి చెట్ల బీకుతాం, నరుకుతాం, అడ్డమత్తే చేస్తాం, పోలీసు వాళ్ళు పోతే అనువాలు చేస్తాం, జైల్లో వాడు వ్యవసాయ బెదిరిస్తాడు, ఇటు వీళ్ళు రెడ్డిలు బెదిరిస్తాడు. మాకు న్యాయం జరగాలని కమ్మడపల్లి మదార్ సాగు వారసులం. నబీకుంట ఇది మదార్ సాగు వారసులం. మీరా సాగు మా తండ్రి. అయితే మేము ఒక 100 ఏళ్ళ కిందకి మా నాయన బావిగా వీడు ఆ బావిని పట్టుకొని ఇక్కడ మాదే కుంటాను మేము అచ్చుకట్టుకుంటూ వచ్చినాము. అచ్చుకట్టుకుంటూ వస్తే ఇవాళ వీళ్ళు ఎక్కడో ఉండి దొంగ పానీలు రాసుకొని ఇవాళ మాకు పట్టా ఉన్నదని పాసుబుక్కులు సంపాదించుకొని వస్తున్నారు మా ఇది గిట్టడానికి. మీరు ఏమన్నా అంటే మీరు జీతం ఉండి బతికినాడా, నాతో ఉండి బతికినా నీకు ఎక్కడ పోయి నాతో కొడుతున్నారు, తాపకు తీసుకుపోయి బ్యాండ్ ఓవర్ చేస్తామంటారు. పోయిన సంవత్సరం ఇదే తినాలి, ఇప్పుడు ఇదే తినాలి. ఇప్పుడు వచ్చి పని చేస్తారు. వాళ్ళే కోర్టు కేసు పెట్టి మసూరెడ్డి కొడుకులు మసూరెడ్డి భార్య వరంగల్ కోట్ల పెట్టారు. హన్మకొండ కోట్ల పెట్టి ఏం చేశారు, వాళ్ళ జిల్లా కాయిదాలు ఎటు పోవాలా, కేసులు ఎక్కువైనాయని వాళ్ళు అక్కడ మన జనగాం జిల్లాకి వేసారు. వేస్తే వాళ్ళ కాయిదాలు మొదలు పోయినాక మా వకీలు పిలిచి మా వకీలు అక్కడికి పంపాడు. పంపితే మేము ఆడ వకీలు పెట్టుకొని మేము మళ్ళీ వీళ్ళ మీద రివర్స్ వేయకముందుకే మళ్ళీ ఇటు కాగితాలు తెచ్చుకొని ఇక పోలీసుల అనకట్టుకొని ఇక మా దానికి వస్తారు. ఇక మేము కాగితాలు పెట్టినప్పుడు వాళ్ళది ఇంగ్లీష్ ఆర్డర్ రద్దయింది. మేము అక్కడ కాగితాలు పెట్టలేదు, అందుబాటులో పెట్టకపోతారు. ఆ కాగితాలు కూడా తీసుకొని మేము ఆ ప్రయోజనాలు వాళ్ళు చెప్పి వాళ్ళ వకీలతో కాగితాలు కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని నేను పెట్టే కేసు నేనే రప్పించుకుంటానా, నేను ఏమీ లేదు అని మా ఎమ్మడి పడి ఈ పని చేస్తాడు. కబ్జా మీద మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు ఎప్పటి ఉంటారు? వాళ్ళు తినేయాలి సార్. కబ్జా మీద మేము వెళ్ళప్పటికి ఉన్నాం. మా నాయన ఉన్నాడు, మేమున్నాం. ఇది నీళ్ళ వాటర్ అయితే వాడుకునేది, కుంటెనక భూములే అని. మా నాయన పిలువంది తీయపోయేది, వాళ్ళు తీయపోయేది, ఎవరు తీయపోయేది. మా నాయన చేత తీసి కట్టుకునే మా నాయన మొదటి పట్టేదారు అనేది ఉంటాం. మా నబి పేరు ఉన్నది. వాళ్ళకేమన్నా అట్లా నబి పేరు, చార్నర్సే పేరు, లేకపోతే చాడ మసూరెడ్డి పేరు, మొదల కుంటారని నివసించి పేరు కుంట పోసి రౌతు కట్టినట్టుగా ఏమైనా కాగితాలు ఉంటే ఆ 200 ఏళ్ళు 300 ఏళ్ళ కానీ తెస్తే మేము వదులుకొని వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకు కట్టుకొని ఈ యొక్క పోలీసు వాళ్ళ మాట వీళ్ళ మాట ఒకటైంది. పోలీసు ఆయన సెల్లు వీళ్ళ సెల్లు ఓకే చేయని మీకు దయచేసి మీరు అవన్నీ ఎంక్వైరీ చేయని, ఇంకా మమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయని ఇంకేమైనా ఉంటే ఎస్ఐ బలవంతంగా చేసి నీకు 5 లక్షలు ఎత్తా, రిమాండ్ చేస్తా, పోయి సంతకం పెట్టు అంటే నేను రాసేటోని నాకు ఏదో తెలుసు అనగబట్టి ఒత్తిస్తారు. దెబ్బ అనగబట్టకపోయి జైల్లోకి పోతాం, కెమెరాలో పడతాం అని వాళ్ళు బెదిరిస్తారు. ఇక అంత మాదే అని వీళ్ళు బెదిరిస్తారు. ఇప్పుడు హింసించేది వాళ్ళ పేరేం పేరు సార్? ఇప్పుడు హింసించేటోళ్ళు ఎవరు? మీ మహబూబ్ అనటోళ్ళు వాళ్ళ పేరు చాడ మసూరెడ్డి భార్య మాది రాఘవరెడ్డి, తిరుపతి రెడ్డి, అమరేందర్. వీళ్ళు ముగ్గురు కొడుకులు ఒక భార్య. వాళ్ళు మా ఎమ్మడి పడి మమ్మల్ని ఎక్కడ భూమి లేకుండా చేస్తారట, దొడ్డకాలు లేకుండా చేస్తారట, ఎక్కడ లేకుండా చేసి మళ్ళీ జీతాలు పెట్టుకున్నారట. మీ దానికి జీతాలు బతికినామట, మాకు ఇక్కడ అక్కే లేదట అని గది కొడదానికి ఉప్పరలో కలుపుకున్నా. ఉప్పరోళ్ళు కూడా మాతోటి కేసులో పెట్టారు. వాళ్ళు కూడా బిక్కొని వాళ్ళ దిక్కైపోయారు. పోయి వీళ్ళు సాటి మజా కట్టాయి మా ఇది ఇద్దానికి వస్తారు. తర్వాత పాలు అంటారు, ఈ పాలు అంటారు, చేపల పాలు అంటారు. ఇవన్నీ అనుకుంటా మమ్మల్ని మెత్త లేకుండా చేస్తారు. మాకేమైనా వచ్చేది ఉంటే ఏమంటారు. దానికి కాగితాలు కూడా ఉన్నాయి. దానికి ఎస్టీలు వచ్చారు, ఎస్ఐ లీడాడ వీళ్ళు అమ్మినట్టుగా వాళ్ళ దగ్గర కాగితాలు మా పట్టణ అమ్మినట్టుగా, మోక మీద అమ్మినట్టుగా
అంతవరకు జరుగుతుంది. ఇవాళ ఆడ నిన్న పోయి ఎస్ఐ దగ్గరికి పోయినాం, ఇవాళ బిల్లు తీసుకునే వచ్చారు. ఇక వీడికి వస్తే ఇప్పుడు జైలు వేస్తామంటారు, కొడతాం నరుకుతామని అంటారు. చాలా భయం. ప్రాణభయం ఉంది సార్ మాకు. వీళ్ళు నలుగురు కలిసి కట్టేది మళ్ళీ వెనకమార ఉప్పరలో తీసుకొస్తారు. వాళ్ళకి విలేజ్ వీళ్ళకి విలేజ్ మొదలుకుంటా పుణ్యాది వదిలింటే వాళ్ళది అవుతుంది, లేకపోతే ఎట్లా అవుతుంది. అది తిరగా కోర్టుకు అన్నారు. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తారు సార్. మాకు ప్రాణభయం ఉంది వీళ్ళతోటి. ఇక మరి మమ్మల్ని ఏం చేస్తారో మీరు గవర్నమెంట్ వాళ్ళని అరికాడతారా మమ్మల్ని అరికాడతారా వాళ్ళకి అవుతుందో మాకేం తెలియదు. వాళ్ళకి ఈ రకంగా చేస్తా వాళ్ళు డబ్బు కాళ్ళు మేము డబ్బు లేని వాళ్ళు డబ్బు కాళ్ళు ఎస్ఐలు వాళ్ళు ఒకటి అయ్యారు సార్. ఈ పని వాళ్ళ సెల్లులు మాత్రం మీరు ఎంక్వైరీ చేయాలి. ఇద్దరు సెల్లులు రాజేందర్ రెడ్డి సారు రెడ్డిది ఎస్ఐ గారి సెల్లు రికమెండ్ చేయాలి మీరు. అది నా ప్రాబ్లం. నాకు ప్రాణభయం ఉన్నది వీళ్ళతోటి. అందుకే నేను వెంటనే రాలే. నాకు పుట్టిన జన్మనవాలి సార్. 75 ముసలిని పట్టుకొని యుద్ధాల కారం పోతా, నేను బ్యాండర్ చేస్తా, నిన్ను జైలుకి పంపుతా 6 నెలలు, నీకు 5 లక్షల రూపాయలు దాడి చేపిస్తా అని ఈ మాటలు మాట్లాడతారు సార్. ఈ ఎస్ఐ గారు బూతులు తిట్టుకుంటూ అక్కడ భూసమ్మానుడు నా కాగితాలు కొంటపోతే చూడకుండా వాయిదా పెట్టారుగా, వాయిదా నాడు సుత్తపానుడు ఈ ప్రకారంగా చేస్తాను సార్. ఈ ప్రకారంగా చేసి మమ్మల్ని ఉత్తైన బైకాట్ చేస్తాను. ఎక్కడ ఎస్ఐ? ఈ జబర్గఢ్ వేస్తాయి. జబర్గఢ్ వేస్తాయి అని సమస్య పూర్తి తెలియదు. అనేది వస్తాను. బలవంతం చేసి ఏళ్ళు ముద్ర గుంటుపోయి మా బలవంతం పెట్టించును. అసలు ఆయనకు ఈ విషయమే కోర్టుకు రావాలి. వాళ్ళని మమ్మల్ని కోర్టుకు వేయాలా. కోర్టులో మా కాగితం బలం అయితే మేము గెలుస్తాం, వాళ్ళ కాగితం బలం అయితే వాళ్ళు గెలుస్తారు సార్. మాది సీనియర్ కాగితం, వాళ్ళు మైనార్టీ కాగితం సార్. ఇప్పటికీ మాకు కేసీఆర్ బుక్ అనేది వాళ్ళకి కేసీఆర్ బుక్ వచ్చింది అంటారు, కానీ అది మేము ఒప్పుకోం సార్. మా కేసీఆర్ బుక్లో ఎస్టీలకు వాళ్ళు 2 ఎకరాలు అమ్మ చూపిండి వాళ్ళ అయ్యా వాళ్ళని రానిత్తలేడు, చెప్పనిత్తలేడు. ఇదే రఘువీందర్ రెడ్డి, ఇదే పిచ్చమ్మ. వాళ్ళు భయపడతారు, దమ్మడులు భయపడతారు. ఈ పెద్ద మనుషులు అగ్గిరి అవుతారు, సంతకం పెట్టలేరు. మమ్మల్ని పెట్టుమన్నారు, మేము పెట్టినాం. అగ్గిరికి వాయిదా కొత్తలేరు. ఆ సార్ని అడిగితే ఏమంటాడు సారు, అగ్గిరి నాడు వస్తారో ఏమో పెడతారో తీ అన్నాడు. అన్నాడు నీ కాగితాలు ఉంటుంది అన్నాడు. ఇటు కాగితాలు చూలే దిగజారుడు, అటు వాళ్ళను అగ్గిరి చేపిస్తలేడు, మమ్మల్ని బ్యాండర్ చేపిస్తాడు. ఇది న్యాయం అన్యాయం. ఎడమడం జిల్లా జనగాం. మేము వీరసం వారసులం, మదాసం వారసులం. నవీకుంటాయి జీ తమ్మడపల్లి ఎట్టకుంటాయి. నా పేరు షాబోద్దీన్. 75 ఏళ్ళున్నా. ఇప్పుడు వీళ్ళు నాది అంటారు. నేను ఇక్కడనే నివసిస్తాను. ఇక్కడనే బావి దూకున్న పక్కకు బావి కాడ కింద 2-3 ఎకరాల పొలం వచ్చి కట్టుకున్నా. మిగతా భూమి నా పక్కన ఎక్కుతుంది. మిగతా భూమి చెట్టు మొత్తం తీసి అదే అంటారు. పట్టాలు చేసుకుంటారు. ఈ రకంగా చేస్తారు. పోలీసులు కట్టుకుంటారు, తిరిగి వస్తారు.